వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాము. సింపుల్గా ఈజీ మెథడ్లో ముందుగా కేజీ టమాటాలు తీసుకొని కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 10-12 కారానికి తగినట్టు వేసుకోవాలి. 1 ఇంచు అల్లము, 1 నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇది అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా సగం కప్పు కడిగి పెట్టుకోవాలి. నువ్వులు ఒక 5 టేబుల్ స్పూన్లు, పసుపు తగినంత, ఉప్పు, నూనె తగినంత, తాలింపు దినుసులు కొన్ని, కరివేపాకు తాలింపుకు 3 టేబుల్ స్పూన్లు ఉప్పు, రాళ్ళుప్పు తీసుకుంటున్నాను. తగినంత వేసుకోవచ్చు చూసి. ఇది ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో అది వేడైన తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు డ్రై రోస్ట్ వేయించుకోవాలి. వేడైంది. వేడైన తర్వాత నువ్వులు వేస్తున్నాం. నువ్వులు చిట్పటమనే వరకు వేయించుకోవాలి. ఇట్లా చిట్పటమనే వరకు ఉంచుకొని తీసుకోవాలి, ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అంత నూనె వేసి పచ్చిమిర్చి, నూనెగా పచ్చిమిర్చి వేయాలి. అల్లం ముక్కలు, కొత్తిమీర పొడి వేసి ఇది మంచి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. పచ్చి వాసన అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇట్లా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు ఇందులోనే ఇంకో టీ స్పూన్ నూనె పోసి టమాటాలు వేయాలి. కట్ చేసిన టమాటా, ఇందులోనే పసుపు వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి, హాఫ్కు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఉప్పు సగం వేసేసి మగ్గనియాలి. అట్లాగే చింతపండు ఇది బాగా కలిపి మూత పెట్టి ఉడకనియాలి. మీడియం ఫ్లేమ్లో చేయాలి. ఇది ఇట్లా మూత పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇది మొత్తం ముక్కలన్నీ మెత్తబడ్డాయి, మగ్గిపోయినాయి. ఇది తీసి ప్లేట్లోకి చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది కొంచెం బ్లెండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేయించుకున్నది వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. మొత్తం వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత ఇప్పుడు వేడైంది. ఈ నూనె వేసేస్తాను, మిగిలిన నూనె. ఈ నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని చిప్పటమని కాలే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కాలేంత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. చట్నీలో వేసుకోవడమే. దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు.
ఇది 2 రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.